వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఇంటింటి సర్వే పారదర్శకంగా జరగాలి. జనగణనలో ప్రతి కుటుంబం వివరాలు పక్కగా నమోదు చేయాలి. మే 11 నుండి జూన్ 9 వరకు ఇళ్ల గణన, లింగాలలో జనగణన ప్రక్రియను పరిశీలించిన నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఉదయం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండల కేంద్రంలో కొనసాగుతున్న జనగణన, ఇండ్ల గణన ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి సిబ్బంది స్వీకరిస్తున్న వివరాలను తనిఖీ చేసి ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారం ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. జనగణనలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ కొనసాగించాలని, ప్రజలు కూడా అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్యూమరేటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంటింటి సర్వే సక్రమంగా, పారదర్శకంగా జరిగేలా చూడటం ఎన్యూమరేటర్ల ప్రధాన బాధ్యత అని తెలిపారు. జనగణన 2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, నిర్దేశిత నిబంధనల ప్రకారం మొబైల్ యాప్ ద్వారా స్పష్టమైన, ఖచ్చితమైన వివరాలను స్వీకరించాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలు గ్రామ స్థాయిలో సమర్థవంతంగా జరగాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ స్పష్టం చేశారు. మొదటి దశలో మే 11వ తేదీ నుండి జూన్ 9 వరకు ఇళ్ల గణన నిర్వహిస్తున్నారని, ప్రతి కుటుంబం వివరాలు పక్కగా స్వీకరించి నమోదు చేయాలని ఆదేశించారు. జనగణన సిబ్బంది ప్రజలు అందించిన వివరాలు మాత్రమే నమోదు చేయాలని, ఇతర వివరాల స్వీకరణ చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఎన్యూమరేటర్లను అడిగిన ప్రశ్నలకు ఎలాంటి దాపరికం లేకుండా ఖచ్చితంగా సమాధానాలు చెప్పాలని, దీనివల్ల ప్రభుత్వానికి సరైన లెక్కలు అందుతాయన్నారు. ఉదయం 5:30 గంటలకి ఉపాధి పనులు ప్రారంభించాలి. కూలీలకు ఎక్కువ రోజులు ఉపాధి కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమని, ఉపాధి హామీ పథకం పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. లింగాల మండలంలోని ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ నాగర్ కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం నరేగా కింద చేపడుతున్న వెజ్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రణాళికలో ఉన్న అన్ని అభివృద్ధి పనులను వెంటనే గ్రౌండింగ్ చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండలం సూరారం గ్రామంలో ఉపాధి హామీ కూలీలు చేపడుతున్న వ్యవసాయానికి అనుబంధంగా భూమి చదను, ల్యాండ్ లెవెలింగ్ పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పనులు జరుగుతున్న క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు ఉపాధి హామీ కూలీలతో పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు అభివృద్ధి పనులను సమర్థవంతంగా అమలు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి గ్రామంలో చేపట్టిన పనులు ఆలస్యం కాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, వెజ్ కాంపోనెంట్ కింద కార్మికులకు ఎక్కువ రోజులు ఉపాధి కల్పించే పనులను ప్రాధాన్యంగా చేపట్టాలన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ పనులు నాణ్యత ప్రణాళికలు పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. చెరువుల అభివృద్ధి, కాలువల నిర్మాణం, గ్రామీణ రహదారుల మరమ్మతులు, వర్షపు నీటి నిల్వ పనులు, పచ్చదనం పెంపు కార్యక్రమాలు వంటి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా పథకం ఈ ఏడాది జూన్ 30 వరకు మాత్రమే కొనసాగుతుందన్నారు. జూలై 1 నుంచి కొత్తగా విబిజి రామ్ పథకం అమల్లోకి రానుంది. కొత్త పథకం అమలుకు సంబంధించిన అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామాల్లో చేపట్టిన ప్రతి పనిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను ప్రాధాన్యంతో అమలు చేయాలని ఆయన తెలిపారు. కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, పనుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ కూలీలతో మాట్లాడుతూ రోజుకి ఎంత కూలి పడుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు పనులు ప్రారంభించాలని, కూలీల వివరాలను అప్లోడ్ చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లింగాల తహసీల్దార్ వెంకట్, ఎంపీడీఓ, మండల విద్యాధికారి బషీర్, సంబంధిత శాఖల అధికారులు, మండల స్థాయి సిబ్బంది, గ్రామ ప్రజలు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆమన్గల్ మున్సిపాలిటీ 3వ వార్డు సాకిబండ తండా, వేములకుంట తండాలో విస్తృతంగా పర్యటించిన ఆమన్గల్ మున్సిపాలిటీ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ గీతా ఆచారి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. 3వ వార్డులోని పలు ప్రాంతాల్లో ప్రజలతో మమేకమైన వైస్ చైర్పర్సన్ గీతా ఆచారి తండాలో నెలకొన్న ప్రధాన సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మిషన్ భగీరథ నీరు సరిగ్గా రాకపోవడం, సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్, వీధి లైట్లు వంటి సమస్యలను కమిషనర్ మరియు వైస్ చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సాకిబండ తండాలో నిర్మించిన 60,000 లీటర్ల మిషన్ భగీరథ ట్యాంక్ కు
నిరుపయోగంగా ఉండడంతో దానిని వెంటనే వాడుకలోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరారు. ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరలోని అన్ని సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వైస్ చైర్పర్సన్ గీతా ఆచారి మరియు కమిషనర్ రాఘవేందర్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు అంజయ్య, రమేష్, మున్సిపల్ సిబ్బంది రామకృష్ణ, బాబా, గణేష్, శివ తదితరులు పాల్గొన్నారు. అలాగే పార్లమెంట్ బీజేవైఎం కో కన్వీనర్ రవి రాథోడ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ నాయక్, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు సక్రు నాయక్, రమేష్ నాయక్, నాయకులు గోపి నాయక్, వినోద్, లాలు, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.